గోవుల ప్రాణాల కంటే మీడియా గొంతు నొక్కడం ముఖ్యమా అంటూ ఆలయ అధికారులను ప్రశ్నించారు. గోశాలలో గోవులు మృత్యువాత పడుతున్న ఘటనలపై సమాధానం చెప్పాల్సిన అధికారులు మీడియాపై ఆంక్షలు, కేసుల దారి ఎందుకు ఎంచుకుంటున్నారని నిలదీశారు. మీడియాను భయభ్రాంతులకు గురి చేస్తే చూస్తూ ఊరుకోబోమని, అవసరమైతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ 40 ఎకరాల్లో కొత్త గోశాల ఏర్పాటు చేస్తామని చెప్పడాన్ని స్వాగతించిన ప్రతాప్ రామకృష్ణ, అప్పటి వరకు ప్రస్తుత గోశాలలోని గోవుల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. గోవుల సంరక్షణ, కోడెల సంరక్షణ అవుతున్నదో పూర్తి ధర్మవిరుద్ధంగా నడుస్తూ ఉంది. మరి దాన్ని మీడియా ప్రభుత్వం దృష్టి తీసుకుపోయిన తర్వాత, ప్రతిపక్షాలు కానీ స్థానికంగా ఉన్న చాలా మంది కూడా తీసుకుపోయిన తర్వాత సక్రమమైన చర్యలు చేపడతామని విప్ గారు కూడా ప్రకటించారు. అయితే దురదృష్టం ఏంటంటే మీడియా మీద ఆంక్షలు పెట్టే ప్రయత్నం అధికారులు, మీడియాను బెదిరించడం ఓ రకంగా, లేకుంటే కేసులు పెడతామని చెప్పడం, ఇది ఏదైతున్నదో ప్రజాస్వామ్యానికి పూర్తిగా విరుద్ధం. నిజంగా కూడా నిజాయితీగా ఉన్నట్టయితే ఇన్ని వందల కోడలు ఏ రకంగా సరిపోతున్నాయి చెప్పాలి. ఇప్పుడు సెల్ ఫోన్ చేతున్న తర్వాత ఏ నిమిషం, ఏ సెకండ్ ఈ వీడియో తీస్తున్నాం, ఎక్కడ ఫోటో తీస్తున్నాం అనేది మొత్తం లొకేషన్తో సహా వస్తూ ఉంది. మరి వాటిని దృష్టిలో పెట్టుకొని అధికారులు ఏదైతున్నదో ఒక ప్రజాస్వామ్యయుతంగా కాకుండా నియంత్రిత పోకడలు చేస్తారని మాత్రం ఎవరు సహించరు. మరి నిజంగా కూడా దేవాలయంలో జరిగే ప్రతి కార్యక్రమం కూడా నిజాయితీ జరుగుతుందా గుండె మీద వేసుకొని చెప్పమని నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. ఎక్కడ గోవులు చనిపోలేదా, లేకుంటే కోడలు చనిపోలేదా, వీళ్ళు ఏదైతే నిజాయితీ ప్రవర్తిస్తారో ఒకసారి గుండె మీద చేసుకొని చెప్పాలి. గోశాలలో పారిశుద్ధ్యం మెరుగుపరచడంతో పాటు గోవుల సంరక్షణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కోరారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, చెప్పండి. శోభ, వేములవాడ రాజన్న గోశాలలో కోడల మృతి వ్యవహారం రోజు రోజుకి వివాదాస్పదంగా మారుతుంది. రాజు నుంచి వరుస కథనాలతో స్పందించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రతాప రామకృష్ణ ఆలయ అధికారులపై తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గోశాలలో గోవుల మృతివాత పడుతున్న ఘటనపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల్సిన అధికారులు మీడియాపై ఆంక్షలు, కేసుల దారి ఎందుకు ఎంచుకోవాల్సింది, ఆయన ఎందుకు ఎంచుకుంటున్నారంటూ ఆయన ప్రశ్నించారు. మీడియాపై కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తే చూస్తూ ఊరుకోబోమని, అవసరమైతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి బీజేపీ నాయకులు హెచ్చరిస్తున్న పరిస్థితి. అయితే ప్రజా సమస్యలపై వెలుగులోకి తీసుకురావాల్సిన మీడియాను అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని చెప్పి ఆలయ ఈవో రమదేవ్ వివరిస్తున్న తీరుపై ప్రతాప రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే అదే విధంగా ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ 40 ఎకరాల్లో కొత్త గోశాలను ఏర్పాటు చేస్తామని చెప్పి ఆయన చెప్పడాన్ని కూడా మేము స్వాగతిస్తున్నామని చెప్పి ప్రతాప రామకృష్ణ చెప్తున్న పరిస్థితి. అయితే గోశాల ఏర్పాటయ్యే వరకు ప్రస్తుతం ఉన్న గోశాలలో గోవుల పరిస్థితి ఏంటని, వాటి ప్రాణాలకు ఎవరు భద్రత కల్పిస్తారని చెప్పి ఆయన ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఇకపై గోవుల ఋతువాత పడకుండా ఆయన అధికారుల ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని చెప్పి బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అంతేకాదు కోడల మృతి వ్యవహారాన్ని పక్కదారి పట్టించే యత్నం చేసి జరుగుతుందని ఆలయ ఈవోపై ప్రతాప రామకృష్ణ ఆరోపించారు. కోడల మృతి అంశాన్ని భక్తులపై నేరుగా నెట్టే ప్రయత్నం చేయడం ఆమె విజ్ఞతకే వదిలిస్తున్నామని చెప్పి వ్యాఖ్యానించారు. అయితే గోవుల వెటర్నరీ డాక్టర్ల నియామకం ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని ప్రజా సంఘాలు, హిందూ సంఘాలు, రాజకీయ పార్టీ నేతలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మళ్ళీ గోవులపై నిర్లక్ష్యం వ్యవహరిస్తున్న గోవుల అనారోగ్యంతో మృతి చెందడానికి పూర్తి బాధ్యత అధికారులు వహించాలని చెప్పి ప్రజా సంఘాలు కూడా, రాజకీయ నేతలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. రాజన్న గోశాలలో శానిటేషన్ విభాగాన్ని ప్రతిరోజు శుభ్రంగా ఉంచే విధంగా చర్యలు చేపట్టాలని, లేకుంటే అనారోగ్యంతో కోడలు మృతి చెందే అవకాశాలు ఉన్నాయని పలువురు భక్తులు కూడా అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా చూస్తే రాజన్న కోడెల మృతి వ్యవహారం ఇటు ఓవైపు రాజకీయంగా, ఇటు ఆలయ ఈవో రమాదేవి చుట్టూ తిరుగుతున్న వివాదం, ఇది భక్తుల్లో కూడా, ఇటు రాజకీయ నేతల్లో కూడా పలు విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి. ఇలాంటి అంటే ఇక ముందు కూడా కోడల మృతి చెందితే కూడా దీనికి పూర్తి బాధ్యత ఆలయ ఈవోనే బాధ్యత వహిస్తూ ఈమెపై అవసరమైతే బదిలీ వేటు కూడా వేయాలని చెప్పి పలువురు ప్రజా సంఘాలు, రాజకీయ నేతలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. శోభ, రైట్, థ్యాంక్ యూ మహేందర్.